హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మన ఛానల్లోని కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుంది. నెల రోజులు 30 మంది మాస్టర్స్ వచ్చి మనకి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్నారు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఆత్మజ్ఞానం కోటిలింగాల గురించి. ఇది కర్ణాటకలో ఉంది మాస్టర్స్. ఈ కోటిలింగాలు స్వామి గురించి చెప్పడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సృజన గారు వరంగల్ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అండి అందరికీ నమస్కారం. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రామ్తా మాస్టర్కి, రాంపా గారికి, ఇన్నరెత్ మాస్టర్ లా డడామా గారికి, ఆ పరమశివునికి, ఆ అమ్మవారికి, ఇంకా ఆ మహా విష్ణువుకి, మనందరి పూర్ణాత్మలకి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈరోజు మనము ఈ యొక్క కార్తీక మాసము చివరి సోమవారం ఈరోజు. ఈ యొక్క చివరి సోమవారం రోజున కోటి లింగాల గురించి, ఆ యొక్క కర్ణాటకలో ఉన్నటువంటి కోటి లింగేశ్వర స్వామి గురించి మనము తెలుసుకుందాము. ఎంతో అద్భుతమైనటువంటి ఆ ప్రాచుర్యం పొందింది ప్రశస్తమైనటువంటి ఈ యొక్క కోటి లింగాల క్షేత్రం గురించి చెప్పే అవకాశం ఇచ్చినందుకు సరితా మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు మేడం మీకు. ఇంకా అసలు మనము ముందుగా సబ్జెక్ట్ లోకి వెళ్ళడానికంటే ముందు ఆ యొక్క పరమశివుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎంతో గొప్ప యోగి, ఆది యోగి. ఆ విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ యొక్క కైలాసం పర్వతం పైన కూర్చొని ఆయన నిత్య ధ్యాన సాధనలోనే ఉండి ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. ఆయన మనకొక ఇన్స్పిరేషన్ చెప్పుకోవచ్చు. మనందరం కూడా అలాగా ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండి, అంటే వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని అక్కడ ఉంటున్నారు అనంటే ఏదో కళ్ళు మూసుకొని కాదు మాస్టర్స్. వాళ్ళు వారి యొక్క దివ్య దృష్టితో ఇక్కడ మనము ఏమేమి కార్యక్రమాలలో ఉంటున్నాము, ఏం పనులు చేస్తున్నాము, మనందరి యొక్క ఆత్మ ఎదుగుదలకి, మనం ముందుకు వెళ్ళడానికి ఎలాంటి గైడెన్స్ మనకి అందించాలి, ఎలాంటి మాస్టర్స్ ని మన జీవితంలోకి పరిచయం చేయాలి అన్నది వాళ్ళక్కడ ఆ యొక్క నిత్య ధ్యాన సాధనలో దివ్య దృష్టితో చూస్తూ మనల్ని ముందుకు నడుపుతూ ఉంటారు. ఆ యొక్క ఆదియోగి అనే కాదు, ఎంతో మంది మాస్టర్స్ కూడా ఆ శంబలా నగరంలో ఎవరైతే మహావతార్ బాబాజీ కావచ్చు, కాంతి శరీరధారులు కావచ్చు, ఉన్నతలోక వాసులు, వీళ్ళందరూ పైలోకాల్లో కూర్చుండి ధ్యాన సాధన నిత్యము చేస్తూ ఉన్నారు అనంటే, అక్కడి నుంచి వాళ్ళు మనకి ఆ యొక్క గైడెన్స్ ని అందిస్తూ ఉంటారు. పత్రిజీ గారే కావచ్చు. మీరు చూడండి, మనము తలుచుకోగానే ఆ మాస్టర్స్ యొక్క రూపం మన కళ్ళ ముందు కనిపించడమో, వారి యొక్క ఎనర్జీస్ ని మనం ఫీల్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది. అదంతా ఎలా సంభవిస్తుంది అనంటే, మనం ఇక్కడ తలుచుకోగానే అక్కడ ఆ లోకాల్లో ఒక ధ్యాన సాధనలో ఉన్నటువంటి ఆ మాస్టర్స్ కి మన యొక్క ఇన్నర్ నుంచి ఆ యొక్క కనెక్టివిటీ వెళ్ళి, వాళ్ళు మనకి వాళ్ళ యొక్క ఎనర్జీస్‌ని అక్కడి నుండే పాస్ చేస్తూ ఉంటారు. మనం ఒక్కొక్కసారి కలల్లో ఎవరైతే ఈ యొక్క పత్రిజీ కావచ్చు, మనకిష్టమైనటువంటి గురువులు కావచ్చు, దేవుళ్ళే కావచ్చు, కనిపించి మనకి గైడెన్స్ ఇచ్చారు. మాస్టర్స్ మనకి ఏదైనా సమస్య ఉంది అంటే, పలానా ఒక గురువు రూపంలో వచ్చి కలలో తొలగించాడు అని మనం ఎంతో సంబరపడిపోతూ ఉంటాం. వాళ్ళేమి డైరెక్ట్‌గా అలా రారు మాస్టర్స్. వాళ్ళు అక్కడనే కూర్చుండి, వాళ్ళ యొక్క చైతన్యాన్ని ఆ యొక్క రూపంలో మనకి మన యొక్క సమస్యని తీర్చడం కోసం వాళ్ళు ఆ విధంగా గైడెన్స్‌ని ఆ యొక్క కళలో అందిస్తూ ఉంటారు. అయితే మనము ఈ యొక్క కోటి లింగాల పుణ్యక్షేత్రం గురించి ఇప్పుడు చెప్పుకుంటాం. మనందరికీ తెలిసిన విషయమే. భారతదేశం ఎంతో ఆధ్యాత్మికత కలిగినటువంటి దేశం. ఎన్నో గొప్ప గొప్ప పురాతన ఆలయాలన్నీ కూడా భారతదేశంలోనే ఉన్నాయి మాస్టర్స్. ఆ పైన కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకి కూడా చుట్టుపక్కల ప్రతి యొక్క దేశం, ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఆ యొక్క ప్రతి గల్లీ గల్లీలో కూడా శివుని యొక్క గుడి లేని అటువంటి ఊరు ఉండదు. కనీసం ఏదో ఒక చిన్న కాలువ పక్కనో, నది పక్కనో
ఏదో ఒక చిన్న శివలింగ రూపమైనా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క శివలింగాన్ని అలా దర్శించడం జరుగుతుంది. అంటే ఆ పరమశివుడు తాను ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క లింగ రూపంలో మనకు దర్శనం ఇస్తూనే ఉంటాడు. ఈ యొక్క భారతదేశాన్ని, ఈ యొక్క భూమండలం మొత్తం అంతా కూడా ఇదొక భూమండలం ఒక ఇల్లు అంటే ఈ యొక్క భారతదేశాన్ని పూజ గదిగా చెప్పుకుంటూ ఉంటారు. ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క భారతదేశంలో ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క దేశంలో జన్మ తీసుకొని, ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో జన్మ తీసుకొని, ఇక్కడ మనము మన యొక్క ఆత్మ ఎదుగుదల ముందుకు వెళ్ళడానికి ఎంతో మంది హయ్యర్ మాస్టర్స్ మనకి అవైలబుల్‌లో ఉన్నారు మాస్టర్స్. కాబట్టి మనందరం ఇక్కడ జన్మ తీసుకోవడం నిజంగా మన అదృష్టము. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ పరిస్థితుల్లో జన్మ తీసుకొని పత్రిజీ లాంటి గురువులతో కావచ్చు, ఇంకా ఎంతో మంది మాస్టర్స్‌తో కనెక్టివిటీలో ఉండి, మనం ఏంటో మనం తెలుసుకొని, మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా మనందరము ఉపయోగించుకుందాము. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శైవ క్షేత్రం ఏదైతే ఉందో, అక్కడికి వెళ్ళి దాన్ని ఒక ఏదో గుంపులో గోవిందం లాగా వెళ్ళకుండా, కేవలము ధ్యాన సాధన కోసం మాత్రమే వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి పరమశివుని ఎనర్జీస్‌తో మనం కనెక్ట్ అయ్యి, మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క దివ్యమైన శక్తుల్ని జాగృతం చేసుకునే విధంగా మనము సాధనలు చేద్దాము మాస్టర్స్. అయితే ఈ యొక్క కోటిలింగేశ్వర ఆలయము కర్ణాటకలో ఉంది. కర్ణాటకలోనే కాకుండా ఇంకా మా యొక్క వరంగల్‌లో గూడా కొన్ని కోటిలింగాల ఆలయము కూడా ఉంది మాస్టర్స్. దాని గురించి కూడా మనం ఒకరోజు చెప్పుకుందాము. ఇంకా చాలా చోట్ల గూడా కోటిలింగాల ఆలయాలు ఉంది. అయితే ఈ కర్ణాటకలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనంటే, ఎక్కడా కూడా ఈ యొక్క భూమండలంలోనే ఎక్కడా కూడా లేనటువంటి విధంగా 108 అడుగుల పెద్ద భారీ శివలింగం ఉంది మాస్టర్స్. మామూలుగా మనం బయట చూస్తూ ఉంటాము. గర్భగుడిలో శివలింగం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ యొక్క ఆలయం అంత ఎత్తులోనే ఆ యొక్క శివలింగాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మంజునాథుడు అనేటువంటి ఒక భక్తుడు ఆ యొక్క శివలింగాన్ని ఆ శివుని మీద ఉన్నటువంటి భక్తి రూపంగా చేయడం జరిగింది. అలాగే ఆ శివుని ఎదుట 32 అడుగుల నంది కూడా ఉంది మాస్టర్స్. ఈ యొక్క భారతదేశంలోనే కాదు, ఈ యొక్క ప్రపంచంలోనే, ఈ భూప్రపంచంలోనే అలాంటి అరుదైన శివలింగం అనేది ఈ యొక్క కర్ణాటకలో ఉంది. ఈ కర్ణాటకలో ఉన్నటువంటి కోలార్ అనే జిల్లాలో కమ్మసంద్రం అనే అటువంటి గ్రామంలో ఈ యొక్క ఆలయము ఉంది. కోటిలింగేశ్వర ఆలయము ఉంది. దీన్ని ఒకప్పుడు ధర్మస్థలి అనేటువంటి పేరుతో పిలిచేవారు. ఎవరైతే ఈ మంజునాథుడు అనేటువంటి భక్తుడు ఉన్నాడో, ఈ మంజునాథుడు ఉన్నప్పుడు ఆ కాలంలో ధర్మస్థలి అనేటువంటి పేరుతో పిలిచారు. అయితే ఈ మంజునాథుడు ఈ యొక్క అంత 108 అడుగుల భారీ విగ్రహాన్ని ఎందుకు నిర్మాణం చేయడం జరిగింది? ఏ కారణంతో ఆయన నిర్మాణం చేశాడు అన్నదాన్ని మనము తెలుసుకుందాము మాస్టర్స్. ఫస్టు ఈ మంజునాథుని గురించి కొంత చరిత్ర ఉంది. ఎంతో ప్రశస్తమైనది. మనందరికీ కూడా ఈ యొక్క కథ చాలా మందికి తెలిసి ఉంటుంది. అయితే ఈ మంజునాథుడు అనే భక్తుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడు. కానీ ఈయన నాస్తికుడు. ఆ యొక్క దైవాన్ని నమ్మేవాడు కాదు. ఈయన ఊర్లల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఈయన కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా ఆ యొక్క పరమ శివ భక్తులే. ఈయన మాత్రము ఆ శివునికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఉండేవాడు. ఆ శివుణ్ణి ఆ యొక్క వాళ్ళ స్నేహితులు కూడా ఉండేవారు. వాళ్ళు కూడా నాస్తికులు. ఈ గ్రూప్ అంతా కలిసి ఆ యొక్క శివుని దుర్భాషలాడుతూ, ఆ యొక్క పూజలకు వెళ్ళే అటువంటి భక్తులకి ఆటంకాలను కలుగజేస్తూ, వాళ్ళకి ఇబ్బందుల్ని కలుగజేస్తూ, వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు. ఎన్నో వేల సార్లు, కొన్ని వేల, వందల, లక్షల సార్లు ఆయన ఆ యొక్క పరమశివుని గురించి దుర్భాషలాడుతూ ఉండేవాడు. ఆ గుళ్ళల్లోకి గూడా వెళ్తూ ఉండేవాడు కాదు. అలాంటి ఒక నాస్తికుడుకు ఒక
పరమశివ భక్తురాలైనటువంటి ఒక అమ్మాయితో వివాహం జరుగుతుంది మాస్టర్స్. ఈయనేమో నాస్తికుడు, ఆ అమ్మాయి గొప్ప శివభక్తురాలు. అలాంటి ఇద్దరికి ఆ యొక్క పరమశివుడు వివాహం చేయడము జరుగుతుంది ఆ యొక్క ఆయన లీలతో. తాను పూజ చేస్తూ ఉంటే తనని పూజ చేయడము పూజ చేయడానికి ఆయన అనుమతి ఇచ్చేవాడు కాదు. ఆమెను కూడా కొంచెము పూజ నుంచి పక్కకి తప్పిస్తూ ఉండేవాడు మంజునాథుడు. అలాంటి మంజునాథుడు వ్యక్తిపరంగా మంచివాడు. కాకపోతే ఆయన ఏంటి అనంటే భగవంతుణ్ణి, ఎవరైతే ఈ కనిపించినటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని నమ్మనటువంటి ఒక నాస్తికుడు, కేవలం ఒక నాస్తికుడు, దేవుని దుర్భాష ఆడేవాడు. కాకపోతే గుణం పరంగా, వ్యక్తిపరంగా చాలా మంచి వ్యక్తి. అలాంటి ఆయనలో ఉన్నటువంటి ఆ దైవ భక్తి ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయడం కోసము సాక్షాత్తు ఆ పరమశివుడే ఆయనకి ఎన్నో లీలలను చూపించేవాడు. అలాంటి కొన్ని లీలలతో ఆయన లోపల అంటే ఆయనకి ఏం జరుగుతుంది అనంటే ఒకసారి ఆయనకి ఆ అంటే ప్రాణాపాయ స్థితి వస్తుంది. ఒక ప్రాణాపాయ స్థితి వచ్చి దాని నుంచి పరమశివుని లీల ద్వారా ఆయన బయటపడతాడు. అది ఆయన స్వయంగా అనుభూతి చెందుతాడు. అప్పుడు ఆయన భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతాడు మాస్టర్స్. దాని తర్వాత ఆయన ఆయన భార్యని కావచ్చు, ఆయన కుటుంబ సభ్యుల్ని కావచ్చు, తర్వాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజల్ని కావచ్చు ఇబ్బంది పెట్టకుండా ఆయన ఒక గొప్ప శివభక్తుడిగా మారి ఆ యొక్క కాషాయ వస్త్రాలను ధరించి ఆయన స్నేహితులని కూడా మంచి మాటలతో మార్చి ఆ యొక్క పరమశివుని యొక్క లీలలన్నిటినీ ఆయన తెలుసుకొని ఆయన యొక్క గొప్ప భక్తుడిగా మారి ఆ యొక్క వాళ్ళ యొక్క స్నేహితులకి కూడా ఆయన లీలలని తెలియజేసి వాళ్ళందరూ కూడా గుడికి వెళ్తారు. అయితే ఏదైతే ఇన్ని రోజులు కూడా ఆయన ఏదైతే తినడము, తాగడము, తిరగడము, శివుని దుర్భాషలాడటము, భక్తుల్ని ఇబ్బంది పెట్టడము, ఊళ్ళో వాళ్ళని ఇబ్బంది పెట్టడము చేశాడు కాబట్టి ఆ ఊళ్ళో వాళ్ళు ఈయన మారాడు అనంటే నమ్మలేదు. ఒకసారి ఈయన గుడికి వెళ్తాడు మంజునాథుడు. ఆయన గుడికి వెళ్ళడంతో ఒక పెద్ద గాలివాన వచ్చి అక్కడ ఉన్నటువంటి దీపాలన్నీ కూడా ఆరిపోతాయి మాస్టర్స్. అలా ఆరిపోగానే అక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ యొక్క నాస్తికుడు ఆ యొక్క శివుణ్ణి దుర్భాషలాడిన వాడు ఈ యొక్క గర్భగుడిలోకి అడుగు పెట్టాడు, అందుకే ఈ యొక్క అనర్థం జరిగింది అని చెప్పి వాళ్ళందరూ ఈయనని దుర్భాషలాడుతూ ఉంటారు. అప్పటికి అక్కడ ఉన్నటువంటి రాజు కూడా రావడం జరుగుతుంది. నీ యొక్క భక్తిని నువ్వు నిరూపించుకుంటే అప్పుడు మేమందరము కూడా నిన్ను నమ్ముతాము అని చెప్పడం జరుగుతుంది ఆ రాజు. అప్పుడు ఈ యొక్క మంజునాథుడు ఆ యొక్క శివుని మీద మహాప్రాణ దీపం అనేటువంటి ఆ యొక్క ఏదైతే పాట ఉందో, యొక్క కీర్తన ఉందో అది ఆలపించడం జరుగుతుంది. అంటే ఇది ఒక పరీక్ష ఆయనకి. ఆయన నిజమైన ఏదైతే ఇప్పుడు దుర్భాషలు ఆడారు కదా, ఈయనని ఈ యొక్క ఈయన ఎన్నో రోజులుగా శివుని నిందించాడు. అలాంటి వాడు ఏ విధంగా శివభక్తునిగా మారుతాడు, ఇదంతా ఎలా సాధ్యమని ఊళ్ళో వాళ్ళు ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయన యొక్క నిజాయితీని నిరూపించడం కోసమే ఆ పరమశివుడు ఇలాంటి ఒక పరిస్థితిని కల్పించి ఆయన ద్వారా ఆ కీర్తన పాడేలా చేస్తాడు. తర్వాత ఎంతో దేదీప్యమానంగా ఆ యొక్క పాట చివరలో దీపాలన్నీ కూడా వెలుగుతాయి. అప్పుడు ఊళ్ళో వాళ్ళు, రాజు అందరూ కూడా నమ్మి ఆయన యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని, ఆయన యొక్క భక్తిని అర్థం చేసుకొని ఆయన గుళ్ళోకి రావడానికి అప్పటి నుంచి అనుమతినిస్తారు మాస్టర్స్. అలాగా ఈ యొక్క మంజునాథుడు ఆయన జీవిత కాలంలో ఎన్నో పరీక్షల్ని ఇలాంటివి ఎదుర్కొంటూ ఉంటాడు. ఎంతో మంది ఇలాంటి వాడు ఎలా మారాడు, ఇదంతా అబద్ధము అని ఆయనకి ఎన్నో రకాల అప్పటికీ కూడా నమ్మకుండా ఎన్నో పరీక్షలు పెడతారు. అలాంటి వాళ్ళు కూడా ఆ పరీక్షలన్నింటినీ ఆయన నెగ్గుకు వస్తూ ఉంటాడు. చివరగా ఆ పరమశివుడికే ఆయన రోజు ఒక పూట పొద్దున అన్నం పెడుతూ ఉండేవాడు ఎవరికో ఒకరికి. అతిథి వచ్చి భోజనం చేస్తే తప్ప ఈయన ఇంట్లో భోజనం చేసేవాడు కాదు. అలాంటిది
ఒక రోజున ఆయన అతిథి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎవరు రారు. స్వయంగా ఆ పరమేశ్వరుడే వస్తాడు. వచ్చినప్పుడు ఎలా వస్తాడు? శుచి శుభ్రం లేనటువంటి మాసిపోయిన బట్టలని వేసుకొని స్నానం చేయకుండా ఒంటి నిండా అంతా ఏదైతే ఆయన శ్మశానవాసి కాబట్టి శ్మశానంలో ఉండేటువంటి ఆ వాసన ఆయన దగ్గర వస్తూ ఉంటుంది కాబట్టి ఆయన వచ్చి మంజునాథుని ముందు నిలబడగానే మంజునాథుడు ఫస్ట్ ఆయనని చూసి అసహించుకుంటాడు. తర్వాత పోనీ పెద్దవాడు కదా అతిథి అని గౌరవ మర్యాదలు చేద్దామని లోపలికి రమ్మని స్నానం చేయమంటే ఈయన దానిని అసలు ఒప్పుకోడు. నా తలపైననే గంగ ఉంది, నేను స్నానం చేయాల్సిన అవసరం లేదని ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఆ యొక్క మంజునాథుడు ఏం చేస్తాడు? అర్థం చేసుకోడు. ఆయన ఇండైరెక్ట్ గా మాట్లాడేటువంటి ఆ జ్ఞానపు మాటల్ని అర్థం చేసుకోకుండా ఆయనని దూషించి దుర్భాషలాడి ఆ యొక్క పరమశివుణ్ణి వెళ్ళగొట్టడం జరుగుతుంది. తర్వాత వచ్చింది ఆ పరమశివుడే అని తెలుసుకొని ఆయన ఎంతో పశ్చాత్తాప పడతాడు. అలాంటి పరీక్షలు ఎన్నో కూడా ఈ మంజునాథుడు ఆయన జీవితంలో ఎదుర్కోవడం జరుగుతుంది మాస్టర్స్. అయితే అలా తాను ఎన్నోసార్లు ఈ యొక్క దుర్భాషలు ఆడాడు కాబట్టి కొన్ని కోటి సార్లు ఆయన దుర్భాషలాడి ఉంటాడు అనుకొని ఆ దుర్భాషలాడినందుకు ఆ యొక్క పాప పరిహారం ఏ విధంగా చేసుకోవాలి అన్నదానికి ఈయన ఆ కోటి లింగాల ఒక గుడి గుడి స్థాపించడం జరుగుతుంది మాస్టర్స్. అలా ఈ యొక్క కోటి లింగేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రతిష్టాపన ఆయన చేస్తాడు. కోటి సార్లు ఆయన దుర్భాషలాడాడు అని చెప్పి ఆయన నమ్మి ఆ పాపానికి పరిహారంగా కోటి లింగాలని స్థాపిస్తే నా పాపం అనేది పరిహారం అవుతుంది అని మంజునాథుడు భావించి కోటి లింగాల స్థాపన అనేది ఆయన ఊర్లో ఆ యొక్క రాజు సహాయ సహకారాలతో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు, ఇంకా వాళ్ళ ఊళ్ళో వాళ్ళు అందరి యొక్క సహాయ సహకారాలతో కోటి లింగాల స్థాపన మంజునాథుడు చేయడం జరుగుతుంది మాస్టర్స్. అలా యొక్క ఆలయ ఆవిర్భావం అనేది జరిగింది. ఇంకా 108 అడుగుల లింగాన్ని స్థాపించారు. మనం వెళ్ళి చూడగానే ఆ లింగమే మనకి దర్శనం ఉంటుంది. ఆ యొక్క చుట్టుపక్కల అంతా కూడా చిన్న 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 సైజులలో అన్ని కోటికి సరిపోయేటువంటి లెక్కకి సరిపోయేటువంటి శివలింగాలన్నీ కూడా ఉంటాయి మాస్టర్స్. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనము అవన్నీ చూడవచ్చు. ఇంకా ఏవైతే గుళ్ళల్లోకి వెళ్తూ ఉంటామో మనము అక్కడ మనం ఖచ్చితంగా ధ్యానం చేయాలి మాస్టర్స్. మనం ఏదైతే పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేస్తామో ఖచ్చితంగా గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ గుళ్ళను మనము అక్కడ చాలా ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఆ ఎనర్జీస్ ని మనం ధ్యానంలో మనం పొందాలి. తప్పకుండా ప్రతి ధ్యాని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చేయాల్సింది ఆ యొక్క మూర్తిని దర్శించగానే ఫస్ట్ తను ధ్యానం చేయాలి. తనతో వచ్చిన వాళ్ళని కూడా కూర్చుండబెట్టాలి. వీలైతే అక్కడ ధ్యానానికి సంబంధించినటువంటి అవగాహన అక్కడికి వచ్చినటువంటి భక్తులకి కల్పించడం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క లక్ష్యము, కర్తవ్యము అవుతుంది. ఇలాగా కొన్ని లక్షల ఎకరాల్లో కూడా చిన్న చిన్న శివలింగాలని స్థాపించడం జరిగింది. ఈ లింగాలు మాత్రమే కాకుండా వివిధ దేవతల ఆలయాలు, చిన్న చిన్న వివిధ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువు, ఇంకా అమ్మవారు, కార్తికేయుడు, వినాయకుడు, అలాంటి యొక్క మూర్తుల యొక్క చిన్న చిన్న ఆలయాలు కూడా ఆ యొక్క కోటిలింగాల క్షేత్రంలో ఉన్నాయి మాస్టర్స్. ఇంకా అక్కడికి మనకు వెళ్ళడానికి మరి ఆ యొక్క అంత పెద్ద శివలింగానికి మరి ఏ విధంగా అభిషేకం చేస్తారు అనంటే ఆ శివలింగానికి ఎత్తులో ఒక వాటర్ ట్యాంక్ అనేది నిర్మాణం చేయడం జరిగింది. ఆ వాటర్ ట్యాంక్ లో ఎప్పుడు నీళ్లు ఉంచుతారు. ఆ వాటర్ ట్యాంక్ సహాయంతో వాళ్ళు నిత్యము అభిషేకం చేస్తూ ఉంటారు ఆ యొక్క శివలింగానికి. ఇంకా శివునికి కళ్యాణం చేయించడం కోసం కళ్యాణ మండపాలు ఉన్నాయి. మనలాంటి ధ్యానులు వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం చేసుకోవడానికి ధ్యాన మండపాలు ఉన్నాయి. పెద్ద హాలు, బృందావనం అనే ఒక గార్డెన్ ఉంది. ఇంకా ఎన్నో ప్రదర్శన కేంద్రాలు కూడా అక్కడ స్థలానికి సంబంధించిన వాటి విశేషాలు తెలిపే ఎన్నో ప్రదర్శన కేంద్రాలు కూడా ఈ యొక్క కోటి లింగాల క్షేత్రంలో ఉన్నాయి మాస్టర్స్. ఈ యొక్క
శివలింగం పూర్తిగా మన ఆసియా ఖండంలోనే పెద్ద శివలింగంగా పేరెనికగన్నది. మరి ఇక్కడ ఇంకా ఏంటి ప్రత్యేకమైన ఒక విశేషం ఏంటి అనంటే, పూర్వము ఇంద్రుడు గౌతమ మహర్షి యొక్క శాపానికి గురవుతాడు. ఆయన ఆ యొక్క పాప పరిహారం కోసం, ఆ శాపం నుంచి విముక్తి పొందడం కోసం ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ఆయన ఆహ్, 10 లక్షల నదుల నీటితో ఆ యొక్క లింగాన్ని అభిషేకం చేయడం జరుగుతుంది. అంటే ఇంద్రుడు సెపరేట్‌గా ఇంకొక లింగాన్ని స్థాపించి 10 లక్షల నదుల నీటితో ఆ యొక్క ఆయన శాప పరిహారాన్ని పొందడం కోసమని ఆ యొక్క అభిషేకం చేస్తాడు. తర్వాత ఆయన ఆ శాపం నుంచి ఇంద్రుడు విముక్తి పొందడం జరుగుతుంది. అంత గొప్ప శివలింగం కూడా ఈ యొక్క కోటిలింగాల క్షేత్రంలోనే ఉంది మాస్టర్స్. నిజంగా చెప్పాలంటే కర్ణాటకలో ఎన్నో కర్ణాటక అండ్ తమిళనాడు ఈ 2 రాష్ట్రాలు కూడా ఎన్నో ఆలయాలున్నాయి మాస్టర్స్. మనం అందరం కూడా ఆ ఆలయాలను తప్పకుండా దర్శించాలి. అసలు మనము ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు హడావిడిగా ఎప్పుడు వెళ్ళకూడదు మాస్టర్స్. ఎవరైతే మామూలు వ్యక్తులుగా ఉండి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండి ఉంటారు గదా! అలాంటి వ్యక్తులతో మనం అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ మూర్తిని దర్శించామా, అయిపోయిందా, ఇంకో చోటికి వెళ్ళామా, ఈ హడావిడిలోనే ఉంటారు. మనం ధ్యాన సాధకులం ఏం చేయాలంటే ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్‌ని పొందడం కోసము, అక్కడ ధ్యానం చేయడం కోసము, అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వడం కోసము వెళ్ళాలి. వెళ్ళి ఆ యొక్క ఆలయాల పైన ఎన్నో రకాల అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేస్తూ ఉంటారు. కా శిల్పాలు ఉంటాయి. ఎంతో గొప్ప ప్రాచీన నాగరికత ఉంది. ఒక మండపానికి గావచ్చు, ఒక పిల్లర్‌కి గావచ్చు, స్తంభాలకి ఆ పైన అడ్డుగా పెట్టిన వాటికి ఏదో ఒక చరిత్ర ఉంటుంది. ఏదో ఒక మనకు తెలియనటువంటి నిగూఢ రహస్యం ఉంటుంది. దాని పైన ఉన్నటువంటి బొమ్మల్ని గూడా మనము ప్రత్యేకంగా గమనించాలి. ఈవెన్ మా వరంగల్‌లో కూడా అలాంటి ఒక రామప్ప ఆలయం గావచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు, నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వరంగల్‌లో ఇలాంటి ఒక గొప్ప పురాతనమైనటువంటి ఆలయాలు ఉన్న నగరంలో ఉండడము, వాటికి దగ్గరగా ఉండడము, నాకైతే దాదాపు ఒక 5 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటాది ఈ యొక్క 1000 స్తంభాల గుడి. అంత దగ్గరలో ఉంటాను నేను. అంటే ఆ యొక్క ఆలయాల పైన ఉన్నటువంటి ఏవైతే ఆ యొక్క శిల్పాలు ఉన్నాయో వాటిని చూసినప్పుడు మన లోపల కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇన్నర్‌లో మనకు తెలియనటువంటి ఎన్నో శక్తులు కూడా మనకి జాగృతం అవుతూ ఉంటాయి. అవి మనం వాటి ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయితే అవి ఏం చెప్పదలుచుకున్నాయి, వాటి వెనకాల ఏ అర్థంతో వాళ్ళక్కడ వాటిని చెక్కారు, అది కూడా మనకు అర్థమవుతుంది. ఏది కూడా ఒక ఆధ్యాత్మిక సాధకునికి ఏ చిన్న విషయం కూడా ఇంపార్టెంట్ కానిది అనేది ఉండదు మాస్టర్స్. ఎవరైనా వ్యక్తి మనతో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి మాటల్లో కూడా మన ఎదుగుదలకి సంబంధించినవి తప్పకుండా ఉంటాయి. ఏదైనా బుక్కు చదివేటప్పుడు అందులో కూడా మన ఆత్మ ఎదుగుదలకు సంబంధించిన వాక్యాలే వస్తాయి. మీరు గమనించండి. మీరు ఏ ఒక్క భక్తి ఛానల్ పెట్టినా, లేకపోతే ఈవెన్ మీరు మామూలుగా చూసే భౌతిక ప్రపంచంలో చూసేటువంటి సినిమాల్లో గూడా చూడండి. ఎన్నో అద్భుతమైనటువంటి వాక్యాలొస్తాయి అందులో. వాటిని మనం పట్టుకోవాలి. ప్రతి ఒక్కటి ఎరకతో గమనించాలి. మన నిత్య జీవితంలోనే మనము ఏదో కళ్ళు మూసుకొనే కాదు, కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా మన చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి ఒక ప్లేస్‌లో మనం ఉన్నాము, ఎక్కడికైనా వెళ్తాము, అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది, కారణం ఏంటి అని తెలుసుకొని, అక్కడ మనము ఇరిటేట్ అవ్వకుండా ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చొని, ఆ యొక్క సమయాన్ని వినియోగించుకొని ధ్యానంలో కూర్చుంటే, అక్కడ ఏదో ఒక అద్భుతం జరుగుతుంది మాస్టర్స్. ఇది నా జీవితంలో జరుగుతూ ఉంది. నేను గమనిస్తున్నాను. ఏదైనా ఒకటి సడెన్‌గా జరగాల్సింది ఆగిపోయింది అనుకోండి, నేను చెప్తున్నాను. నేను గూడా అప్పుడప్పుడు ఇరిటేట్ అవుతాను. సడెన్‌గా ఆగిపోయింది ఎందుకని. కానీ అది ఆగిపోవడం వల్ల నాకు ఇంకొక మంచి జరుగుతుంది. నేను చాలా ఆశ్చర్యపోతాను. అసలు మాస్టర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. అలా మన నిత్య జీవితంలో ఏదైనా జరగాల్సింది ఉంటే, అది సడెన్‌గా ఆగిపోతే దాని వెనకాల ఏదో ఇంకో పెద్దది జరగడానికే వాళ్ళక్కడ అది ఆపేశారు. ఒకవేళ అదే జరిగితే చిన్న దాంతోనే సరిపోయేదేమో. ఆ పెద్దది మనకి జరిగి ఉండకపోవచ్చు.
ఆ పెద్దదివ్వడం కోసం, ఆ అద్భుతాన్ని జరగడం కోసం వాళ్ళు ఇలాంటి ఒక గొప్ప మార్పును మన జీవితంలో తీసుకురావడం కోసం దీన్నిక్కడ ఆపేశారు అని నాకప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మాస్టర్స్. అలాంటివే జీవితంలో ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటాయి. ఈవెన్ నేనేదైనా ఫోను చూసినప్పుడు గానీ, ఏదైనా బుక్ చదివినప్పుడు కానీ, ఎవరితోనైనా మాట్లాడుతూ వాళ్ళు ధ్యానం చెయ్యరు ఎవరు. కానీ ఎంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారంటే, ఎవరైనా మాస్టర్ మాట్లాడుతున్నారా నాతో? అంటే నేను కొంచెం మూడ్ డిస్టర్బ్ అయినప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలతోటి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు నా మూడ్ సరైపోతుంది. ఓహ్! మాస్టరు అంటే ఒక నిజం చెప్పాలి అనంటే, మన చుట్టూ ఉన్నటువంటి పత్రిజీయే కావచ్చు, హాస్టల్ మాస్టర్స్ ఎవరైనా కావచ్చు, డైరెక్ట్‌గా వాళ్ళని మనం చూసేటువంటి ఫ్రీక్వెన్సీలో లేము కాబట్టి, వాళ్ళు ఇలాంటి కొన్ని మాధ్యమాలని మనము నిత్యము యూజ్ చేసేటువంటి మాధ్యమాల ద్వారా మాట్లాడుతూ, ఒక మెసేజ్ రూపంలో గావచ్చు, ఏదో ఒక రూపంలో మాట్లాడి మనల్ని మీతోని ఉన్నాము. మీరు భయపడాల్సింది, బాధపడాల్సింది ఏమీ లేదు అని వాళ్ళు ఆ మాటలతోని భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మామూలు మనుషుల్లో ద్వారా గూడా వాళ్ళు మాట్లాడతారు మాస్టర్స్. అందుకే ఏదో మనకి ఆ మాస్టర్స్ కళ్ళు మూసుకొని కనిపించలేరు అని మనం బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు. ఇలాంటి వ్యక్తుల రూపంలో వాళ్ళెప్పుడు మనతోని కనెక్టివిటీలోనే ఉంటారు. ఇప్పుడు మనము కొద్దిసేపు అలాంటి ఒక అద్భుతం జరగడం కోసము ఒక్క 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. ఓకేనా మేడం? ఓకే. ఆ పరమశివుని ఎనర్జీస్‌తోని మనము ఈ యొక్క కాంతిని ఆహ్వానించుకొని, ఆ పరమశివుని యొక్క కోటిలింగ క్షేత్రానికి మనం ఇప్పుడు ఆస్ట్రల్‌గా వెళ్లి చూసి దర్శనం చేసుకొని, ఆ ఎనర్జీస్‌ని మనము పొందుదాము మాస్టర్స్. సో, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీయండి. ఓకే. రోజు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోండి మాస్టర్స్. ఆ యొక్క పరమశివునితోని ఈరోజు మనము ఆ కోటి లింగాల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క లింగాన్ని మీరు ఊహించుకోండి. ఏదైతే లింగం ఉందో 108 అడుగుల ఎత్తున ఉన్నటువంటి లింగం ఉందో, దాన్ని చూస్తూ మనము ధ్యానం ఒక్క 10 నిమిషాలు చేద్దాము. పరమేశ్వర మాతో పాటు కలిసి కూర్చొని ధ్యానం చేయాల్సిందిగా మేమందరము నిన్ను ఆహ్వానిస్తున్నాము. కోటిలింగేశ్వరుణ్ణి ఆహ్వానిద్దాము. ఆ 108 అడుగుల ఆ యొక్క విగ్రహాన్ని, ఆ లింగ స్వరూపాన్ని చూస్తూ ధ్యానం చేయండి. ఇప్పుడు మనందరం కూడా ఆ కోటిలింగేశ్వర క్షేత్రంలోనే ఉన్నాము మాస్టర్స్. ఇప్పుడు మీరేం ఊహించుకోండి అనంటే, మీరు కోటిలింగ క్షేత్రంలో ఆ యొక్క శివుని విగ్రహం 108 అడుగుల శివుని విగ్రహం ఎదుట కూర్చుండి ధ్యానంలో కూర్చున్నారు. మీ ఎదుట 108 అడుగుల లింగేశ్వరుడు ఉన్నాడు. కోటి లింగేశ్వరుడు ఉన్నాడు. చూడండి. కోటి లింగేశ్వరుడు కూడా గొప్ప కాంతితో వెలిగిపోతున్నట్టుగా చూడండి. కోటి లింగేశ్వరుడు కాంతి లింగంగా మీకు దర్శనం ఇవ్వడాన్ని గమనించండి. ఒక లింగము
కాంతిగా వెలిగిపోతూ ఉంది. ఆ కోటిలింగ కాంతి, ఆ యొక్క లింగం నుంచి వచ్చేటువంటి కాంతి మీకు ప్రసరిస్తున్నట్టుగా, లింగం నుంచి కాంతి రేఖ మీ హృదయ చక్రాన్ని తాకి, మీరు గూడా కాంతి శరీరంతో వెలిగిపోతున్నట్టుగా చూడండి మాస్టర్స్. మన శరీరాలు ఎంత తేలికైపోయాయి చూడండి. నా శరీరం అయితే తేలికగా అయిపోయింది. ఒక్కసారి ఆ శివుడి నుంచి ఆ కాంతి రేఖ హృదయ చక్రాన్ని తాకిన వెంటనే గాలిలో తేలుతుందా శరీరం అన్నంత తేలిక భావన కలుగుతుంది మాస్టర్స్, గమనించండి. ఇప్పుడు శివుడు మరియు మీరు కాంతిలాగా మీ ఇద్దరి మధ్యన కాంతి రేఖ గమనించుకుంటూ మీ శరీరం పొందుతున్న తేలిక భావనని, ఆ కాంతిని అనుభూతి చెందుతూ ధ్యానంలో కూర్చోండి. మీ లోపల ఏమేమి మార్పులు జరగాలో ఆ పరమశివుడు చేస్తాడు. మీ నుంచి కాంతి ఈ విశ్వం అంతా కూడా ప్రసరిస్తున్నట్టుగా చూడండి.
విశ్వమంతా మీరు కాంతిని ప్రసారం చేస్తున్నారు. పూర్తి తేలికగా మారింది మీ శరీరాన్ని గమనించండి మాస్టర్స్. ఎంతో అద్భుతమైన ఎనర్జీస్‌ని ఫీల్ అవ్వండి. ఆ కోటి లింగేశ్వరుడు మీలో చేస్తున్న మార్పుల్ని గమనించండి మాస్టర్స్. మామూలు స్థితికి రండి మాస్టర్స్. మామూలు స్థితికి రండి. మీ యొక్క 2 చేతుల్ని కూడా రబ్ చేసి మీ యొక్క కళ్ళ పైన పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నిదానంగా చేతుల్ని తీసి మీ యొక్క కళ్ళని తెరవండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనతో చేయించినటువంటి ఆ పరమశివునికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. మనం మన జీవితంలో ఇలాంటి ప్రతి సందర్భంలో కూడా కాంతిని ఉపయోగించుకొని ధ్యానం చేయొచ్చు మాస్టర్స్. ప్రతి ఒక్క మాస్టర్‌ని కూడా మనం ఎవరినైతే ఇన్వైట్ చేస్తున్నామో వాళ్ళందరూ మన చుట్టూ ఉన్నట్టుగా చూసుకొని, మనం మధ్యలో చూసుకొని వాళ్ళ నుంచి మనకి కాంతి ఎప్పుడు వస్తున్నట్టుగా చూసుకొని దాన్ని మనం విశ్వం అంతా కూడా వ్యాపింపజేసినట్టుగా చూసుకోవడం వలన మనము మన ఇంట్లో ఉండే కాంతిని చేసిన వాళ్ళము అవుతాము. ఏదో బయటికి వెళ్ళి ఎక్కడనో సేవ చేయట్లేదు అని భయపడకుండా, బాధపడకుండా ముఖ్యంగా అందరూ ఇళ్లల్లో కూర్చుండి మామూలుగా మీరు చేసే అటువంటి ఆనాపానసతి ధ్యానంతోనే కలుపుకొని ఈ యొక్క కాంతి ధ్యానాలను చెయ్యండి. సింపుల్ మాస్టర్స్. మామూలుగా మీరు కాన్ ఆహ్, ధ్యానానికి కూర్చుంటారు. ఆనాపానసతి ధ్యానంతోనే మొదలుపెడతాము. తర్వాత మెల్లిగా కాంతిని ఇన్వైట్ చేసుకోవాలి. మీరు మీ పూర్ణాత్మ ద్వారా కాంతిని మీలోనికి పంపించుకుంటారా? మీకిష్టమున్నటువంటి ఈ యొక్క దేవుడి ద్వారా, లేకపోతే గురువుల ద్వారా ఆ యొక్క కాంతిని ఫస్ట్ మీ శరీరంలోని అణువులో కూడా నింపుకొని, ఆ తర్వాత మీరు ఈ భూమాతకి, ఈ విశ్వానికి అంతటికి కూడా కాంతిని ప్రసరిస్తూ ఉండండి. దీనివల్ల మీరు ఏకాగ్రతతో ఉంటారు. ధ్యానంలో ఆలోచనలు అనేటివి రావు. ఎందుకంటే మీరు ఆ ప్రాసెస్‌ని కంటిన్యూగా చేస్తూ ఉంటారు. ఆ కాంతిని స్వీకరించడము, మీరు కాంతిగా మారడము, మీ అణువులోనికి కూడా కాంతిని ప్రసరింపజేసుకునేలా ఆలోచనలతోనే మీరు ఎప్పుడు ఉంటారు కాబట్టి, ఇదంతా కూడా ఒక ప్రాసెస్‌గా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎరుకతో ఉంటారు.
ఆలోచనలు రావు, మీకు ధ్యానం కుదురుతుంది. అండ్ మీరు చేసే ఆ 10 నిమిషాలో, పావు గంటో సరి అయిన ధ్యానాన్ని చేసిన వాళ్ళవుతారు ఈ యొక్క కాంతి ధ్యానం చేయడం ద్వారా. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఆనాపానసతి ధ్యానంతో పాటు కాంతి ధ్యానాలని ఎక్కువగా చేయిస్తూ ఉండండి. మీరు వెళ్ళిన ప్రతి చోట గూడా మీరు చెప్పే ప్రతి మాస్టర్‌కి ఏదైతే ధ్యానం చేయమని చెప్తూ ఉంటారో, ఆ ధ్యానానికి అలవాటైన మాస్టర్స్‌కి మెల్లిమెల్లిగా కాంతి ధ్యానాలని కూడా అలవాటు చేయండి. దీని ద్వారా మీరు కాంతి ప్రసారకులుగా, క్రాంతి వాహకులుగా ఉంటారు. మీరు ఎరుకతో ఉంటారు. మీ యొక్క అభివృద్ధి వేగవంతమవుతుంది. మీరు చేసే ఆ 10 నిమిషాల ధ్యానం ఎరుకతోనే చేస్తారింక. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి కాంతి ధ్యానాలని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆనాపానసతి ధ్యానమే, ఇది గూడా శ్వాస మీద ధ్యాస లాగానే కాంతిని మీరు గమనిస్తూ ఉంటారు. ఆ శ్వాస గూడా కాంతిని తీసుకోవడమో, కాంతిని వదిలిపెట్టడము లాగా గూడా చేస్తూ ఉండాలి. కాంతిని తీసుకుంటున్నాను. మామూలుగా శ్వాస గాకుండా కాంతిని తీసుకుంటున్నాను. నా శరీరంలోకి పంపిస్తున్నాను. మళ్ళీ కాంతిని. మొత్తం అంతా కాంతియే ఉంటుంది. మీరు మీ శరీరము, మీ చుట్టుపక్కల అదంతా గూడా కాంతి లాగానే మారుతుంది. అందుకే అందరికీ కూడా మన భారతదేశంలో ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు ఎన్నో ఉన్నాయి మాస్టర్స్. మీరందరూ కూడా అలాంటి గుంపుతోటి వెళ్ళకుండా మీరు పర్సనల్‌గా వెళ్ళి వాటిని ధ్యాన ఆలయాలుగా వాటిని మీరు మార్చుకొని అక్కడున్న మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వండి. మీరక్కడికి వెళ్తే మీ జీవితాలలో ఎన్నో అద్భుతాలు జరగొచ్చు. మీకు ఎంతోమంది పరిచయం కావచ్చు. మీరు ప్రశాంతంగా వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి మాస్టర్స్ మీకు కనెక్ట్ అవుతారు. మీ ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడే మార్గాలు ఎన్నో ఎదురవుతాయి. మీరు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడానికి పరిష్కారాలు కూడా దొరుకుతాయి. ప్రతి ఒక్కరు వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క వృత్తి వ్యాపారాలలో కొద్దిగా బ్రేక్ తీసుకొని ఆ! ఏదో మొత్తం పనులన్నీ అయిపోయినప్పుడే మేము తిరగడానికి వెళ్తాము అనంటే, మీ ఒంట్లో ఓపిక ఉండకపోవచ్చు. తిరగడానికి మీ శరీరం సహకరించకపోవచ్చు. సో, మీరు ఈ పనులు చేస్తున్న సమయంలోనే మీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే, మీరు కొద్దిగా టైంను ఈ యొక్క దేవాలయాలను దర్శించుకోవడానికి, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే పిరమిడ్స్‌కి వెళ్లి ధ్యానం చేస్తున్నామో, అలాంటి శక్తి క్షేత్రాలలో, జ్యోతిర్లింగాలలో, శక్తి పీఠాలలో మనం ధ్యానం చేయడం ద్వారా మన లోపల ఇంకా ఎంతో ఆత్మ ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క మన భారతదేశంలోనే ఉంది కాబట్టి దీన్నందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క కోటి లింగేశ్వర క్షేత్రం గురించి చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సరితా మేడం గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ మేడం. మీరు నాకు చాలా చక్కని అవకాశాలు ఇస్తున్నందుకు. చాలా ధన్యవాదాలు మేడం మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సృజన మేడం గారికి, గాయత్రి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్లు వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.